వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ కొండపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం తీర్థ ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. మనందరికీ నిచ్చినటువంటి కొండ, మహాకొండ అయినటువంటి ఈ యొక్క వినుకొండ మహాపట్టణంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు మరియు పూజా కైంకర్యములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. తొలి ఏకాదశి సందర్భంగా పురాణ కాల ప్రకారం రాముల వారు ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో రాముల వారు సాక్షాత్ ఇక్కడ ఆ స్వామివారు శివలింగాన్ని ప్రతిష్ఠించి రామలింగేశ్వర స్వామి గారిని ఆవిర్భవించారని చెప్పిన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా ప్రకాశం జిల్లా కానీ, బాపట్ల జిల్లా కానీ ఎక్కడి నుంచైనా సరే తరలి వచ్చి స్వామివారిని ఈ తొలేగా సందర్భంగా దర్శించుకొని వెళ్ళడం భక్తులైనటువంటి విశేషం. ఇటువంటి కార్యక్రమాలు ఎండోమెంట్ దేవస్థానం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో చైర్మన్ గారు అయినటువంటి మన కోటేశ్వరరావు, రక్షిత కోటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యం, ముఖ్యంగా మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయ గారి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ స్వామివారి కార్యక్రమాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదవకాశాలు, అన్ని అవకాశాలు కూడా ఉపయోగిస్తూ అన్నదాన కార్యక్రమం విశేషంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యద్భుతంగా సాగించేటువంటి కార్యక్రమం. ఇక సాయం సమయంలో దొరకబోయేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా ఈ అత్యద్భుతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని వినుకొండలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినుకొండలో జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా ఈ భక్తులకి అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమాన్ని అఖండ దిగ్విజయంగా చేస్తూ ఇక ఎండోమెంట్ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఈ అఖండమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వర ప్రభుత్వ ప్రాప్తులు కావాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం.